శ్రోతలందరికీ నమస్కారం. వియాన్ అండ్ అయాంజ్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం. శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల కృతయుగ్. నిజంగా ప్రేమించే వాళ్ళు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పేస్తారు, అంతేకాని నీడలా ఫాలో చెయ్యరు. నువ్వు గమనించావో లేదో, ఆమె నాతో ఐ లవ్ యూ చెప్పాల్సిన సందర్భమా అది? నీ ఆలోచన తప్పు కృతయుగ్. గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి. ఇక ప్రస్తుతం విందాం. ఆ అమ్మాయి ఇంకొంతకాలం ఆగేదేమో, కానీ మనిద్దరినీ చూసి ఏదేదో ఊహించుకొని అలా బయటపడిపోయింది. దీన్ని తప్పుపడితే ఎలా? నాకైతే ఆ అమ్మాయి నిజమే చెప్పిందనిపిస్తోంది. నిజం నిప్పులాంటిదంటారు కదా, నిప్పు బయటపడ్డప్పుడు నీకు తప్పకుండా నిజం అర్థమవుతుంది. రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఓటరు ప్రతిసారి మోసపోతూనే ఉన్నాడు. ఇది అంతే. నువ్వు విషయాన్ని అనవసరంగా రాజకీయం చేయకు, ఓటరు మోసపోవడమేంటి? కోప్పడింది. కృతయుగ్ ఏదో చెప్పబోయాడు. అంతలో అతడి సెల్ఫోన్ మోగింది. అవతల లైన్లో ఉంది అతడి బామ్మ నారాయణమ్మ. విసుగ్గా ఓసారి ఫోన్ వంక చూసి స్పీకర్ ఫోన్ ఆన్ చేశాడు. చెప్పవే నాయనమ్మ, భోంచేశావా అడిగాడు. ఆ మాట నేను అడగాలరా సొంఠ, ఏమన్నా తిన్నావా ఇంకా లేదా అరిచిందావిడ. ఇంకా లేదులేవే, దారిలో ఉన్నాను. పొద్దుటే ఎంచక్క ముద్దపప్పు, ఆవకాయ, గడ్డ పెరుగుతో భోంచేసి వెళ్లరా అంటే విన్నావా? ఎగరేసుకుంటూ బయలుదేరావు. భోజనం టైమైంది, తినడానికి హోటల్ దొరకలేదా? అబ్బా తింటాలేవే, ఈ లోపల నువ్వు నా బుర్ర తినకు. నువ్వు ఆరోగ్య సూత్రాలు ఆరంభిస్తే అయిపోతాను. భోజనం దంతవార చేరగానే తింటాను, సరా? ఏం తింటావో చెప్పు. ఏం దొరికితే అదే తింటాలేవే. అలాగని మందు కొట్టి కక్కా ముక్క కొరికి కొంపకొస్తే కాళ్ళు విరగ్గొడతాను. బడవా, అంట్ల వెదవా, తిక్క వెదవా, పెళ్లి చేసుకోవు. ఇంటి చాకిరీ చేయలేక చస్తున్నాను. నీకేం తెలుసు? నా భయం నాది. శాఖాహారం వంశంరా నాయనా మనది. అవే తిను, వేళకి తిను. ఇంటికెప్పుడొస్తున్నావో చెప్పి అఘోరించు. బామ్మ ఆపుతావా? పరువు తీయకే. నేను పద్ధతిగానే ఉన్నాను. నువ్విలా విసిగిస్తే ఏదో రోజు పీక నొక్కి చంపేస్తాను. ఏడ్చావులే, నా చావు నీ చేతిలో లేదు గాని ఆ గాజులు చప్పుడేమిట్రా? పక్కనెవరు? అంతవరకు ఎలాగో నవ్వాపుకున్న స్నిగ్ధ బామ్మగారి ప్రశ్న వింటూనే ఉలిక్కిపడి కృతయుగ్ వంక చూసింది. ఓసిని అనుమానం కూలా. బామ్మ, అది అమ్మాయి కాదే. గాజుల చప్పుడు అంతకన్నా కాదు. కోతి మెడలో మువ్వల చప్పుడు. చాలా. నీకు సెల్ ఫోన్ కొనిచ్చి తప్పు చేశానే. రావటానికి 2 రోజులు పడుతుంది. ట్రాఫిక్లో ఉన్నాను. గోల చేయకు అంటూ లైన్ కట్ చేసి స్నిగ్ధ వంక చూశాడు. ఆమె కోపంగా చూడ్డం చూసి ఖంగు తిన్నాడు. వామ్మో, ఏమైంది మేడం? ఆ చూపేమిటి? కంగారుగా అడిగాడు. నేను కోతినా? నా మెళ్ళో మువ్వలున్నాయా? అసలేమనుకుంటున్నావురా నా గురించి? కోతి, నన్ను కోతినంటావా? నిన్ను అంటూ స్నిగ్ధ పిడికిళ్ళు బిగించేస్తుంటే అదిరిపడి కారు పక్కకు తీసి ఆపేశాడు కృతయుగ్. ఇదన్యాయం. నిన్ను నేను కోతి అనలేదు అని అరిచాడు కంగారు పడుతూ. ఇప్పుడన్నావుగా, కోతి అన్నావు. బామ్మ కోసం అలా అబద్ధం చెప్పామండి. అమ్మాయి అని చెప్తే 66 అర్థాలు తీసి చంపుతుంది. దాని ప్రశ్నలకు బదులు చెప్పే ఓపిక నాకు లేదు. అందుకే అబద్ధం చెప్పాను. మీ అందం చూసి కూడా కోతి అని ఎలా చెప్తాను చెప్పండి. ప్లీజ్ కూల్ బ్రతిమిలాడుకున్నాడు. ఉన్నట్టుండి పక్కున నవ్వేసింది స్నిగ్ధ. ఇంతసేపు ఆపుకున్న నవ్వు వరదలా పొంగింది. అలా నవ్వుతూనే ఉంది కాసేపు. ఆమె కోపం పోయిందని గ్రహించి తిరిగి టాక్సీని పరిగెత్తించాడు. మొత్తానికి నీలో చాలా వెధవల్ని చూస్తోంది మీ బామ్మ. ఉండాల్సిందే, లేకపోతే మీ కుర్రాళ్ళు చెప్పిన మాట వినరు అంది నవ్వాపుకుంటూ. ఏమిటి వినేది? దాని నస భరించలేక కొంత ఇంట్లోంచి పారిపోయి వస్తుంటాను. అయితే ఏం? దానికి నేను, నాకు అది తప్ప మాకెవరూ లేరు. అందుకే బామ్మ అంటే నాకు ప్రాణం. అది అంతే. అదృష్టవంతుడివి. ఇంతకీ మనం మేటరు ఎక్కడో వదిలేసినట్టున్నాం. ఎక్కడా? రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఓటరు ప్రతిసారి మోసపోతూనే ఉన్నాడన్నావుగా. ఆ మాట నేను అంగీకరించను. అమాయకులున్నంతవరకు లోకంలో మోసం చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. అయినా ఓటు అమ్ముకునే ఓటరుకి నాయకుణ్ణి నిలదీసే హక్కు ఎక్కడిది? 5 ఏళ్లు దోచుకుంటాడని తెలిసి కూడా డబ్బు తీసుకుని ఓటేసే ఓటర్లున్నంత వరకు ఈ దేశం తలరాత అంతే. అవును, నేనెంత అమాయకురాలిలా కనిపిస్తున్నాను నీకు? టైం వస్తే నీకే అర్థమవుతుందిలే. నా అంచనా కరెక్ట్ అయితే ఆ రెడ్ ఫియట్ కారు మన వెనకే వస్తుండాలి చూడు అన్నాడు కృతయుగ్. నీ అంచనా తప్పింది బాబూ. మన వెనక పెద్ద లారీ వస్తోంది. ఆ లారీ వెనక ఎక్కడో ఉండే ఉంటుందిలే. కృతయుగ్ మాటల మీద స్నిగ్ధకు నమ్మకం లేదు. ఆమె అటునుంచి అటే వెనక్కి వెళ్ళిపోయి ఉంటుందనుకుంది. అప్పటికి సమయం మధ్యాహ్నం 1 గంట కావస్తోంది. కబుర్ల మధ్య సమయం తెలియలేదు.
దంతవార సిటీ ఇంకో 5 కిలోమీటర్ల దూరంలో ఉందనగా ఒక గ్రామం ఉంది. గ్రామాన్ని రెండుగా చీలుస్తూ హైవే పోతుంది. గ్రామం బయట ఎడం పక్క ఒక భోజన హోటల్ ఉంది. సర్రున టాక్సీని హోటల్ ఆవరణలోకి పోనిచ్చి పార్కింగ్లో ఆపాడు కృతయుగ్. కారు దిగుతూ ఆమె వంక చూశాడు. ఏమిటి? అర్థం కాక అడిగింది. ఆకలన్నావుగా, భోంచేయవా? ఇక్కడా? దీన్ని హోటల్ అంటారా? ఐ డోంట్ అంది చుట్టూ చూస్తూ. ఆమె భోంచేయడానికి అయిష్టత ప్రకటించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పైన తాటాకుల కప్పుతో పెద్ద పర్ణశాలలా ఉందా హోటల్. చుట్టూ వెదురుబద్దల మెస్ ఉంది. లోన టేబుల్స్, అక్కడి మనుషులు స్పష్టంగా కనిపిస్తున్నారు. దానికి వెనకపక్క వంటశాల ఉంది. రోడ్డు వెంట లారీలు, కార్లు చాలా ఆగున్నాయి. లోన టేబుల్స్ అన్నీ భోజన ప్రియులతో బిజీగా ఉన్నాయి. చూడు, ఇది హోటలే, సందేహపడక్కర్లేదు. అచ్చమైన ఆంధ్ర భోజనం ఇక్కడ తప్ప మరెక్కడా దొరకదు. హోటల్ ఓనర్ నాకు బాగా తెలిసినవాడు. భోంచేయడానికి ఏమిటి నీ ప్రాబ్లం? విసుక్కోకుండా అడిగాడు కృతయుగ్. అలా ఓపెన్గా నలుగురిలో తినలేను అంది స్నిగ్ధ. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, కమాన్ పిలిచాడు. అయిష్టంగానే కారు దిగింది స్నిగ్ధ. ఆ హోటల్ పేరు హోటల్ భద్రాచలం. దాని ఓనర్ పేరు సీతారామయ్య. 5 ఏళ్ల క్రితం వరకు సీతారామయ్య వారి కుటుంబం భద్రాచలంలోనే కృతయుగ్ వాళ్ళుంటున్న వీధిలోనే ఉండేవారు. పక్కపక్క ఇళ్ళు. చిన్నప్పటినుంచి కృతయుగ్ ఆయనకు తెలుసు. అక్కడ ఏ వ్యాపారం చేసినా ఆయనకు కలిసి రాలేదు. దాంతో ఇక్కడికొచ్చి హోటల్ ఆరంభించారు. కాలం కలిసొచ్చింది, వ్యాపారం బాగుంది. కృతయుగ్ అంటే సీతారామయ్యకు చాలా అభిమానం. అందుచేత అక్కడ కృతయుగ్కి అడ్డు చెప్పేవాళ్లుండరు. అతడి భోజనానికి ఎప్పుడూ డబ్బులు తీసుకోడాయన. కౌంటర్ వెనక సీతారామయ్యకి పర్సనల్ రూమ్ ఉంది. దాని వెనక పెద్ద స్టోర్ గది కూడా ఉంది. అవన్నీ పక్కా సిమెంటుతో కట్టినవి. సీతారామయ్యనడిగి తాళాలు తీసుకొని ఆయన పర్సనల్ రూమ్లో కూర్చొని కావలసినవి రప్పించుకుని భోంచేశారిద్దరూ. భోజనం చాలా బాగుంది. ఆమె కన్నా ముందే భోజనం ముగించుకొని బయటకొచ్చేశాడు కృతయుగ్. స్నిగ్ధ భోజనం ముగించి లేస్తుండగా సీతారామయ్య లోనుకొచ్చాడు. వీడికి కాలు కుదురుండదు, ఏడమ్మా వీడు అని అడిగాడు. బయటకొచ్చేశాడు అంకుల్ అంది. అలాగా అంటూ ఆయన పోబోతుంటే అంకుల్ అంటూ పిలిచింది. చెప్పమ్మా, ఇంకేమన్నా కావాలా అడిగాడు. వద్దంకుల్, నాకో సందేహం. అడుగమ్మా. ఏం లేదు. కృతయుగ్ మంచోడు, కానీ 5వ తరగతితో చదువు ఆపేయడం ఏమిటి? ఏమైంది? ఒక క్షణం ఆశ్చర్యంగా చూసి వెంటనే పక్కున నవ్వాడాయన. నీతో అలా చెప్పాడా వాడు? అబద్ధాలు చెప్పటంలో ముందుంటాడు అన్నాడు నవ్వాపుకుంటూ. అంటే తను చెప్పిందంతా పచ్చి అబద్ధం. స్నిగ్ధకు షాక్. ఒకంత కోపం, ఒకంత ఆశ్చర్యం. ఏం చదివాడు? నమ్మలేనట్టు అడిగింది. వాడెప్పుడూ చదువులో ఫస్ట్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించినవాడు. హైదరాబాద్లో నెలకి 40,000 జీతంతో జాబ్ కూడా చేశాడు. కంపెనీ వాళ్లే వీణ్ణి అమెరికాలోని డెట్రాయిట్కి పంపించి ఫారెన్ కార్ల రిపేరులో 6 మాసాలు శిక్షణ కూడా ఇప్పించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, ఇంగ్లీషు, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. చీఫ్ ఇంజనీర్గా మంచి ఉద్యోగం. కానీ ఏం లాభం? తిక్క సన్నాసి. ఎవరు చెప్పినా వినడు. తనకు తోచింది చేస్తాడు. రూపాయి కోసం తలొంచే మనిషి కాదు. కంపెనీతో ఏవో అభిప్రాయ భేదాలొచ్చి జాబ్ వదిలేసి వచ్చి ఇదో టాక్సీ తోలుకుంటున్నాడు. వాడు చాలా నిజాయితీపరుడమ్మా. తన నాయనమ్మకు తప్ప ఎవరికీ భయపడడు. అబద్ధాలు చెప్తాడు, కానీ అవి ఎవరినీ బాధించవు. ఇవన్నీ నేను చెప్పానని చెప్పమాకు తల్లి, నా గొంతు పట్టుకుంటాడు అంటూ కౌంటర్ వైపు వెళ్ళిపోయాడాయన. కృతయుగ్ ఎందుకు అబద్ధం చెప్పాడు? చదవలేదనటంలో ఉద్దేశం ఏమిటి? తనను ఫూల్ని చెయ్యాలనా? తన స్థాయికి తగ్గట్టుగా తగ్గి ఉండాలనా? ఈగో ప్రాబ్లమా? అసలు వీడి క్యారెక్టర్ ఏమిటి? అస్సలు అర్థం కావడం లేదే. చాలాసేపు ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఎంతకీ కృతయుగ్ రాకపోవటంతో తనే గదికి తాళం పెట్టి తాళాలు కౌంటర్లో సీతారామయ్యకిచ్చి థ్యాంక్స్ చెప్పింది. భోజనం డబ్బులు ఇవ్వబోతుంటే తీసుకోలేదాయన. వద్దమ్మా, కృతయుగ్ డబ్బు తీసుకోవద్దు బాబాయ్ అని చెప్పాడు. వాడు చెప్పాక తిరుగులేదు. వెళ్ళిరమ్మా అన్నాడు. మరోసారి థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చింది స్నిగ్ధ. ఆవరణలో అడుగు పెట్టగానే ఆమెకు మరో షాక్. పార్కింగ్ ప్లేస్లో తమ టాక్సీ పక్కనే ఆగుంది రెడ్ ఫియట్. అంటే కృతయుగ్ అంచనా వాస్తవం అయింది. తను ఊహించిన విధంగా ఆ అమ్మాయి తన దారిన వెళ్ళిపోలేదు. తమ వెనకే వచ్చేసింది. లోన భోంచేస్తోందా లేక? స్నిగ్ధ కళ్ళు కృతయుగ్ని గాలిస్తుండగా ఆమెకు మరో షాక్ తగిలింది.
కార్ల వెనక చివరగా గుబురుగా ఎత్తుగా పెరిగిన ఒక పొన్న చెట్టు ఉంది. దాని మొదలు చుట్టూ కూర్చోవటానికి అనువుగా సిమెంటు దిమ్మ ఉంది. వాళ్ళిద్దరూ జంటగా అక్కడ కూర్చొని ఉండటమే స్నిగ్ధకు తగిలిన పెద్ద షాక్. అతడికి రాసుకుంటున్నంత దగ్గరగా పక్కన కూర్చొని మాటిమాటికి పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ ఏమో చెబుతోంది ముగ్ధ. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఒళ్ళు మండిపోతున్నట్టుంది స్నిగ్ధకు. ఏమిటి వీడి ఉద్దేశం? ఆ అమ్మాయి తనకు తెలీదన్నాడు, నమ్మదగ్గ క్యారెక్టర్ కాదన్నాడు, అన్ని వెధవ కబుర్లు చెప్పి ఇప్పుడు దాని పక్కన తీరిగ్గా కూర్చున్నాడంటే ఏమనుకోవాలి? కావాలనే ఆమెను మోసం చేస్తున్నాడా? అబద్ధాలు వీడికి అలవాటేగా. ప్రేమంటే కరెంటు తీగలాంటిదని లెక్చర్ ఇచ్చినవాడు ఆ వన్నెల విసన కర్ర పక్కన చేరాల్సిన అవసరం ఏమిటి? వెళ్ళి 4 మాటలు అడిగేస్తే? సరి, అడుగుతావు, ఆ తర్వాత అంటూ ఎదురు తిరిగింది ఆమె అంతరాత్మ. అసలు నీకేం సంబంధం ఉందని అడుగుతావు? వాడు నీకేమవుతాడు? నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావా? నోనో, అలాంటిదేం లేదు. నాకు లక్ష్యం ముఖ్యం, ప్రేమ కాదు. అలాంటప్పుడు ఎవరెలా పోతే నీకెందుకే స్నిగ్ధ? 2 రోజుల టూరిస్టువి, నీకివన్నీ అవసరమా? వెళ్ళు, వెళ్ళవమ్మా, బుద్ధిగా వచ్చిన పని చూసుకో పో అంటూ హెచ్చరించింది. అంతే, ఒక్కసారిగా చల్లారిపోయింది ఆమె ఆవేశం. అవును కదా, తనకెందుకు కోపమొస్తోంది? తనెందుకు ఆవేశపడుతోంది? ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, తనకేమిటి బాధ? అతను తన అద్దె టాక్సీ డ్రైవర్, అంతే, అంతకు మించి ఏమీ కాదు. ఇలా ఆలోచించగానే ఆమె మనసు తేలికపడింది. టాక్సీ వద్దకెళ్ళి నిలబడి హారన్ కొట్టింది. సౌండ్ వింటూనే లేచి వచ్చాడు కృతయుగ్. అతని వెనకే తను వచ్చింది ముగ్ధ. హాయ్ అంటూ స్నిగ్ధను పలకరించింది కూడా. ముఖం తిప్పుకుంది స్నిగ్ధ. ఓకే, నేనింకా భోంచేయలేదు, వస్తాను కృత, సీయూ అంటూ పైట భుజాల మీదకు లాక్కొని హోటల్ ఎంట్రన్స్ వైపు నడిచింది ముగ్ధ. వెళ్తున్న ఆమెనే చూస్తూ నిలబడిపోయింది స్నిగ్ధ. హైహీల్స్ చెప్పుల్స్ టకటకలాడించుకుంటూ ఆమె నడుస్తుంటే ఆమె వెనక షేపులు మగాళ్ల మతులు పోగొడతాయనిపించింది. ఎంత కాదనుకున్నా ఏదో తెలియని కోపం స్నిగ్ధ మనసుని కుతకుతలాడిస్తోంది. టాక్సీలో కూర్చొని ధడాలున తలుపు మూసింది. ఇప్పటివరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల కృతయుగ్. తిరిగి 7వ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. చూడు, నన్ను అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. నువ్వెవరో నాకు తెలీదు. నీకు నాకు లవేమిటి? నిజం చెప్పు.